మొత్తానికి దేశ భవిష్యత్తు నిర్ణయించే రోజు ఇది. రాష్ట్ర భవిష్యత్తు కూడా తెలిసి పొద్దున్నే కొంతమంది రాత్రి నిద్రపోయి ఉంటారు సరిగా, కొంతమంది ఏమో ఉదయాన్నే లేచి టెన్షన్లో ఉండుంటారు కదా. ఏదేమైనా ఎవరు గెలిచినా కానీ ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. రెండోది ప్రశాంతంగా రిజల్ట్స్ని రిసీవ్ చేసుకోవాలి. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కానీ అంతా మంచి జరుగుతుంది. దేవుడు అందరినీ చల్లగా చూస్తాడు, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి హ్యాపీగా వేరే పని చేసుకోవడానికి ఆప్షన్ ఏమి లేదు. ఈరోజు మొత్తం విశ్రాంతే. 144 బయటికి అనవసరంగా బయటికి వెళ్ళటం మానేసి ఇంట్లో హ్యాపీగా టీవీలో రిజల్ట్స్ చూస్తూ ఉండండి, ప్రశాంతంగా ఉంటుంది. ఓకేనా? అదే ఉత్తమమైన పద్ధతి. అంతా ప్రశాంతంగా జరుగుతుంది. ఇంట్లోనే ఉండండి.